హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి యాక్షన్ వార్ హిస్టరీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే సిద్ధార్థ్ నటించినటువంటి ఆపరేషన్ సఫీద్ సాగర్. ఈ మూవీలో కార్గిల్ యుద్ధం సమయంలో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఏ విధంగా యుద్ధం చేశారు అన్నది చాలా క్లియర్ గా చూపిస్తారు. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే సిరీస్ స్టార్టింగ్ సీన్ లోనే అజయ్ అహూజా ఇంట్లో రెడీ అయ్యి గోల్డెన్ ఏరోస్పేస్ దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. అక్కడికి టోనీ వచ్చి అజయ్ అహూజాకి వెల్కమ్ చెప్పి తనని వెంటనే ఆ గోల్డెన్ ఏరోస్పేస్ లోపలికి తీసుకుని వెళ్లి అక్కడ ట్రైనింగ్ లో ఉన్నటువంటి పైలట్లు అందరి దగ్గరికి తీసుకుని వెళ్లి పరిచయం చేస్తూ ఉంటాడు. టోనీ వెంటనే అజయ్ని అక్కడ ట్రైనింగ్ లో ఉన్నటువంటి పైలట్స్ అందరికీ కూడా పరిచయం చేసి వెంటనే ఆ ట్రైనింగ్ లో ఉన్నటువంటి పైలట్స్ ని చూసి త్వరలో ఇండియా పాకిస్తాన్ ఒక శాంతి ఒప్పందం చేసుకోబోతున్నారు, దీని మీద మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏమిటని అడుగుతాడు. దానికి అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి ఆ పైలట్స్ అందరూ కూడా వారి వారి అభిప్రాయాన్ని చెప్తూ ఉండగా అజయ్ అహూజా వెంటనే వాళ్ళందరినీ చూసి అదంతా కూడా రాజకీయంగా వాళ్ళు ఏమైనా చేయని, అవన్నీ కూడా మనకు అనవసరం, మనం ఎప్పుడూ కూడా మన ప్రత్యర్థిని ఎలా ఓడించాలి అన్న దాని మీదే దృష్టి పెట్టాలి అని అంటూ ఉంటాడు. ఖచ్చితంగా మరో పక్క పాకిస్తాన్ లోని రావల్పిండిని చూపించడం జరుగుతుంది. అక్కడ పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అయినటువంటి ముషారఫ్ ఎలాగైనా సరే ఆ కాశ్మీర్ లో ఉన్నటువంటి లోయలన్నింటినీ కూడా మనమే కబ్జా చేయాలి అని చెప్పి చాలా తీవ్రంగా ఆలోచిస్తూ దానికోసం ప్లాన్ వేస్తూ ఉంటాడు. మరోపక్క పాకిస్తాన్ పీఎం అయినటువంటి నవాజ్ షరీఫ్ ను చూపించగా తను మంత్రులతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళు ఆ కాశ్మీర్ విషయం గురించి మాట్లాడుతూ ఉండగా నవాజ్ షరీఫ్ మాత్రం తన మంత్రుల్ని చూసి మనం త్వరలో ఇండియాతో శాంతి ఒప్పందం చేసుకోబోతున్నాం, ఇక మీదట ఎటువంటి దాడులు చేయకూడదు అని అంటూ ఉంటాడు. మరోపక్క ఇండియన్ పైలట్స్ అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అప్పుడే దాలి మరియు గోపి ఇద్దరు కూడా వాళ్ళ ఫ్లైట్స్ తీసుకుని ఆకాశంలో ఎగురుతూ ఉన్న సమయంలో దాలి ఎవరి మాట వినకుండా చాలా స్ట్రైట్ గా ఎత్తుగా వెళ్లిపోతూ ఉంటాడు. అయితే కింద కంట్రోల్ రూమ్ లో ఉన్నటువంటి చావో మాత్రం వద్దు, ఇంకంతకు మించి పైకి వెళ్ళొద్దు, పైన మేఘాలు చాలా దట్టంగా ఉన్నాయి, మీకు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది, ప్లీజ్ వెంటనే కిందకి వచ్చేయండి అని అంటూ ఉంటాడు. అయినప్పటికీ ఆ దాలి మాత్రం ఎవరి మాట వినకుండా దాలి మరియు గోపి ఇద్దరు కూడా చాలా వేగంగా పైకి వెళ్లిపోతారు. అలా వాళ్ళు మేఘాలు దాటుకుని పైకి వెళ్ళగా అప్పుడు ఉరుములు మెరుపులు కూడా వస్తూ ఉంటాయి. పొరపాటున ఒక్క మెరుపు వీళ్ళ మీద పడినా వీళ్ళకి చాలా ప్రమాదం జరిగే స్థాయి వరకు వెళ్తారు. అదే సమయంలో రాడర్ లో కూడా ఈ ఫ్లైట్ కనిపించకుండా పోతుంది. దాంతో కంట్రోల్ రూమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా భయపడుతూ ఉంటారు. కానీ ఆ తర్వాత అతి కష్టం మీద ఆ దాలి మరియు గోపి ఇద్దరు కూడా కిందకి ల్యాండ్ అవుతారు. ఆ తర్వాత రోజు అజయ్ అహూజా వెంటనే ఆ దాలిని చెప్పిన మాట విననందుకు పనిష్మెంట్ చేస్తూ కొన్ని రోజులు తనను బ్లాక్ చేస్తాడు. ఖచ్చితంగా మరోపక్క పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు కార్గిల్ దగ్గర ఉన్నటువంటి కాశ్మీర్ భూభాగంలోకి వచ్చి అక్కడ ఇండియన్ చెక్ పోస్టులు అన్నింటినీ కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వెంటనే వాళ్ళు ముషారఫ్ కి ఫోన్ చేసి ఇక్కడ ఈ చెక్ పోస్టులు ఇండియా వాళ్ళు ఎవరు లేరు, అక్కడికి వెళ్ళి మనం వాటన్నిటిని కూడా ఆక్రమించవచ్చు అని చెప్తూ ఉంటారు. దాంతో ముషారఫ్ తో పాటు పాకిస్తాన్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఇక్కడ ముషారఫ్ చేస్తున్నది ఏది కూడా పాకిస్తాన్ పీఎం అయినటువంటి నవాజ్ షరీఫ్ కి ఏమీ తెలియకుండా ఉంటుంది. మరోపక్క దాల్ని బ్లాక్ చేసినందుకు దాల్ మరియు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎలాగైనా సరే ఆ అహూజా దగ్గరికి వెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర గొడవ చేయాలని చెప్పి ఆ దాలి గోపి మరియు తన ఫ్రెండ్స్ అందరూ కూడా బైక్లు తీసుకుని అక్కడ వెళుతూ ఉంటారు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక టెలిఫోన్ బూత్ లో బోల్డీ తన గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటాడు. నిజానికి ఆ బోల్డీ గర్ల్ ఫ్రెండ్ బోల్డీతో మాట్లాడుతూ నాకు ఇక్కడ ఉండాలని లేదు, నేను ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాను, ఆ తర్వాత మన ఇద్దరం ఎక్కడైనా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందామని అంటూ ఉంటుంది. కానీ బోల్డీ మాత్రం నా ట్రైనింగ్ ఇంకా పూర్తి కాలేదు, ఇప్పుడు అలాంటి నిర్ణయాలు తీసుకోలేను అని చెప్పి నో చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడే దాలి ఆ బోల్టీని కూడా తనతో పాటు రమ్మని పిలుస్తూ ఉంటాడు. కానీ బోల్టీ మాత్రం నేను రాను అంటూ ఉంటాడు. అయినప్పటికీ వాళ్ళందరూ కూడా బలవంతం చేయడంతో బోల్టీ కూడా వాళ్ళతో పాటు అక్కడికి బయలుదేరి వెళ్తారు. నిజానికి వీళ్ళందరూ కూడా అజయ్ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ గొడవ చేయాలి అని చెప్పి అక్కడికి వెళ్తారు. కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళగానే అజయ్ వైఫ్ అయినటువంటి అల్కా వాళ్ళ దగ్గరికి వచ్చి అందరూ ఇంట్లోకి రండి అని చెప్పి వాళ్ళందరికీ కూడా వెజిటబుల్స్ ఇచ్చి వీటన్నిటిని కూడా కట్ చేయండి, నేను మనం అందరం కూడా కలిసి భోజనం చేయడం కోసం వంట చేస్తానని అంటుంది. దాంతో దాలి అని ఫ్రెండ్స్ చేసేది ఏమీ లేక ఆ వెజిటబుల్స్ ని కట్ చేసి వాళ్ళందరూ కూడా అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. మరోపక్క పాకిస్తాన్ పీఎం అయినటువంటి నవాజ్ షరీఫ్ దగ్గరికి ముషారఫ్ వెళ్లి మాట్లాడుతూ మన సోల్జర్స్ చాలా మంది లీవ్ లో ఉన్నారు, మనకి ఇప్పుడు రక్షణ కూడా చాలా తక్కువ ఉంది, నాకు చాలా మంది సైనికులు కావాలని అడుగుతూ ఉంటాడు. అయితే ఈ మాటలు విన్నటువంటి నవాజ్ షరీఫ్ మాత్రం ఇదంతా కూడా మన రక్షణ కోసమే అనుకుని వెంటనే ఆ ముషారఫ్ కి పర్మిషన్ కూడా ఇస్తాడు. నిజానికి ఇక్కడ ముషారఫ్ సైనికులు కావాలని కోరింది ఇండియా మీద ఆక్రమించి ఇండియా మీద దాడి చేయడం కోసం. కానీ అప్పటికి కూడా నవాజ్ షరీఫ్ కి ఆ ముషారఫ్ ప్లాన్ ఏమిటో తెలియకుండా ఉంటుంది.
కట్ చేస్తే మరో పక్క గోల్డెన్ యారో స్పేస్ దగ్గరికి మాలతి అనే ఒక అమ్మాయి వచ్చి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ ని కలిసి టోనీని కలవాలి అని అంటుంది. అలా ఆ మాలతి టోనీ ఆఫీస్ దగ్గరికి వెళ్లి ఉండగా బోల్టీ చాలా వేగంగా పరిగెట్టుకుంటూ ఆ టోనీ ఆఫీస్ దగ్గరికి వస్తూ ఉంటాడు. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ మాలతి మరి ఎవరో కాదు, బోల్టీని ప్రేమించినటువంటి ఆ అమ్మాయి అయి ఉంటుంది. నిజానికి ఆ మాలతి ఇంట్లో నుంచి పారిపోయి బోల్టీ కోసమని చెప్పి తన క్యాంప్ దగ్గరికి వచ్చేసి ఉంటుంది. దాంతో అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా ఇప్పుడు మాలతిని ఎక్కడ ఉంచాలి అని ఆలోచిస్తూ ఉండగా అక్కడే ఉన్నటువంటి అజయ్, మీకు ఎవరికి ఇబ్బంది లేకపోతే మాలతి నాతో పాటు మా ఇంట్లోనే మా ఆవిడికి తోడుగా ఉంటుంది, నా వైఫ్ అల్కాకు కూడా మాలతి తోడుగా ఉంటుంది అని చెప్పడంతో అందరూ కూడా దానికి ఒప్పుకుంటారు. అయితే బోల్డీ మాత్రం ఎందుకు అనవసరంగా మాలతి ఇంటి నుంచి వచ్చేసింది అని కొంచెం భయపడుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ క్లాస్ లో ఉన్నటువంటి పైలట్స్ అందరికీ కూడా మీ పార్ట్నర్స్ అందరినీ కూడా మార్చడం జరిగింది అని చెప్తూ ఉంటాడు. అదే విధంగా బ్లాక్ చేసినటువంటి దాలీని కూడా అన్బ్లాక్ చేస్తాడు. ఇంతకుముందు దాలీకి పార్ట్నర్ గా గోపి ఉండి ఉంటాడు, కానీ ఇప్పుడు దాలీకి పార్ట్నర్ గా బోల్డీని నియమిస్తారు. నిజానికి దాలీకి మరియు బోల్డీ ఇద్దరికి కూడా ఒక్క క్షణం కూడా పడకుండా ఇద్దరు అభిప్రాయాలు కూడా వేరువేరుగా ఉంటాయి. అజయ్ వెంటనే ఆ పైలట్స్ అందరినీ చూసి రాడార్ లో గ్లిచ్ ఉంది, అదేమిటి అంటే మనం 5 ఫ్లైట్స్ ని నిర్దిష్టమైనటువంటి గ్యాప్ లో ఫ్లై చేయగలిగితే రాడార్ లో 5 చుక్కలకు బదులుగా ఒక పెద్ద చుక్క చూపిస్తూ ఉంటుంది. అంటే శత్రువులు ఖచ్చితంగా ఇదేదో ప్యాసింజర్ ఫ్లైట్ అనుకుంటూ ఉంటారు, వాళ్ళు రియలైజ్ అయ్యే లోపల మనం శత్రువుల మీద దాడి చేసి కూడా వచ్చేయవచ్చు అని చెప్పి దీన్ని ఇప్పుడు మీరు గాల్లోకి వెళ్లి ప్రాక్టీస్ చేయండి అని చెప్తాడు. దాంతో ఈ పైలట్స్ అందరూ కూడా వాళ్ళ ఫ్లైట్స్ తో పైకి వెళ్లి ఆ అజయ్ చెప్పినటువంటి టెక్నిక్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అందరూ కూడా ఒకే స్పీడ్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు, కానీ బోల్డీ మాత్రం కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు. ఎందుకంటే తన గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చెప్పకుండా వచ్చేసింది అని చాలా బాధపడుతూ తన గురించి ఆలోచిస్తూ ఇక్కడ మాటిమాటికి ఫ్లైట్ స్పీడ్ ని పెంచుతూ తగ్గిస్తూ ఉంటాడు. దాంతో వాళ్ళు సరైనటువంటి డిస్టెన్స్ లో వెళ్ళలేకపోతూ ఉండడంతో అందరినీ కూడా ఆ ప్రాక్టీస్ ఆపేసి కిందకు వచ్చేయమని చెప్తారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా కిందకు వచ్చి కూర్చుని మాట్లాడుతూ ఉన్న సమయంలో బోల్డీ వాళ్ళందరినీ చూసి మాట్లాడుతూ తప్పు నాదే, నేనే సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను నన్ను ఒప్పుకోవడంతో టోనీ వెంటనే ఆ బోల్డీని చూసి జాగ్రత్తగా ఉండు, ఇక మీదట ఎప్పుడు కూడా ఇలాంటి తప్పు చేయొద్దు అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క పాకిస్తాన్ లో ఉన్నటువంటి స్కర్దు ఆర్మీ బేస్ ని చూపించడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఒక ఆఫీసర్ డైరెక్ట్ గా జావేద్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉన్న సమయంలో జావేద్ వెంటనే ఆఫీసర్ ని ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్లి అక్కడ ఉన్నటువంటి కొంతమందిని చూపిస్తాడు. అక్కడ చాలా మంది తీవ్రవాదుల్లాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. నిజానికి వీళ్ళందరినీ కూడా ముజాహిద్దీన్ అని పిలుస్తూ ఉంటారు. ఆ తర్వాత జావేద్ వెంటనే ఆ ఆఫీసర్ ని అక్కడ ఉన్నటువంటి అందరు ముజాహిద్దీన్ల దగ్గరికి తీసుకుని వెళ్లి వాళ్ళందరినీ కూడా చూపిస్తూ నిజానికి వీళ్ళు ముజాహిద్దీన్లు కాదు, మన ఆర్మీ వాళ్ళనే ముజాహిద్దీన్లాగా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాం, వీళ్ళని కనుక మనం ఇండియా మీదకి దండయాత్ర చేయడం కోసం పంపించామంటే మన పాకిస్తాన్ పేరు కొంచెం కూడా చెడిపోదు, మనల్ని ఎవరైనా అడిగినా సరే వాళ్ళు మన పాకిస్తాన్ వాళ్ళు కాదు అని చెప్పవచ్చు, పాకిస్తాన్ లో ఉన్నటువంటి ముజాహిద్దీన్లు వాళ్ళని మనం కంట్రోల్ చేయలేమని చెప్పవచ్చు. ఈ విధంగా మనం ఇండియా మీద దాడి చేసినప్పటికీ మన పాకిస్తాన్ ఆర్మీ పేరు మాత్రం బయటికి రాదు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ఆఫీసర్ వెంటనే ఈ న్యూస్ ని తీసుకుని వెళ్లి ముషారఫ్ కి చెప్పడంతో ముషారఫ్ కి ఈ ప్లాన్ గురించి ముందే తెలియడంతో తన వెంటనే ఆఫీసర్ ని రూమ్ లోపలికి తీసుకుని వెళ్లి ఆ ప్లాన్ మొత్తం కూడా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆఫీసర్ వెంటనే ముషారఫ్ ను చూసి దీని గురించి నవాజ్ షరీఫ్ కి తెలియదు కదా, అతను పర్మిషన్ తీసుకున్నారని అడుగుతూ ఉంటాడు. ముషారఫ్ ఆ ఆఫీసర్ ని చూసి అవసరం వచ్చినప్పుడు ప్రతి ఒక్క పర్మిషన్ కూడా తీసుకుంటాను అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత రోజే చాలా మంది ముజాహిదీన్లు వేరు వేరు మార్గాల నుంచి కాశ్మీర్ దగ్గరికి పాకిస్తాన్ నుంచి వస్తూ ఉంటారు. అక్కడతో మొదటి ఎపిసోడ్ పూర్తవుతుంది. రెండో ఎపిసోడ్ స్టార్టింగ్ సీన్ లోనే పాకిస్తాన్ మరియు ఇండియా శాంతి ఒప్పందం చేసుకునే రోజు వస్తుంది. కానీ పాకిస్తాన్ లో ఉన్నటువంటి కొంతమందికి మాత్రం ఈ ఒప్పందం అసలు ఇష్టం ఉండదు. వారిలో ముఖ్యంగా ముషారఫ్ కి అసలు ఇష్టం లేకుండా ఉంటుంది. మరోపక్క బోల్డీ దగ్గరికి తన గర్ల్ ఫ్రెండ్ వచ్చి మాట్లాడుతూ మనం త్వరలో పెళ్లి చేసుకుందామని అంటూ ఉంటుంది. కానీ బోల్డీ మాత్రం తన గర్ల్ ఫ్రెండ్ ని చూసి నువ్వు ఇక్కడ రావడం వల్ల నీ వల్ల నేను ప్రాక్టీస్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నాను, ఇప్పుడు కాదు మనం తర్వాత పెళ్లి చేసుకుందాం వెళ్ళిపో అని అంటూ ఉంటాడు. కానీ తన గర్ల్ ఫ్రెండ్ మాత్రం లేదు మనం త్వరలోనే పెళ్లి చేసుకుందాం అని అంటూ ఉండడంతో బోల్డీ చాలా టెన్షన్ గా ఫీల్ అవుతూ వర్క్ చేసే సమయంలో కూడా ఆ టెన్షన్ ని భరించలేక గట్టిగా అరుస్తూ ఉండడంతో తన ఫ్రెండ్స్ అందరూ కూడా తనని రెస్ట్ తీసుకో అని చెప్తూ ఉంటారు. మరోపక్క ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య శాంతి ఒప్పందం జరుగుతూ ఉన్న సమయంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు చాలా మంచిగా స్పీచ్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్నటువంటి ముషారఫ్ కి మాత్రం అదేది ఇష్టం లేనట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అందుకే తను వాజ్పేయి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా తనకు సెల్యూట్ చేయకుండా ఉండడంతో అది చూసినటువంటి నవాజ్ షరీఫ్ కి ఆ ముషారఫ్ మీద చాలా కోపం వస్తూ ఉంటుంది. మరోపక్క మాలతి మరియు అల్కా ఇద్దరు కూడా చాలా మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అల్కా అజయ్ మరియు తను ఏ విధంగా ప్రేమించుకున్నారో వాళ్ళ లవ్ స్టోరీ గురించి చెప్తూ ఉండగా ఆ మాలతి మాత్రం బోల్డీ మరియు తన లవ్ స్టోరీ గురించి చెప్తూ ఉంటుంది. ఒకరోజు అజయ్ తన భార్య అయినటువంటి అల్కాని తీసుకుని టోనీ మరియు తన భార్య వాళ్ళ ఇంటి దగ్గరికి భోజనం చేయడం కోసం వెళ్తాడు. సరిగ్గా అదే సమయంలో బోల్డీ అక్కడికి వచ్చి మాట్లాడుతూ నేను కొన్ని రోజుల పాటు ట్రావెల్ బేస్ కి వెళ్ళాలనుకుంటున్నాను, అప్పుడే నాకు ఈ ప్రెజర్ కొంచెం తగ్గేలాగా ఉంది అని అంటూ ఉంటాడు. ఎందుకంటే ప్రజెంట్ బోల్డీ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ లో చాలా రిస్క్ ఉంటుంది, ఎప్పుడైనా
అయినా కూడా యుద్ధానికి వెళ్లాల్సి ఉంటుంది. అదే తన స్పోర్ట్స్ కోటాక్ కానీ లేదా వేరే డిపార్ట్మెంట్ కి వెళ్తే తను వార్కి వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదు. ఖచ్చితంగా మాలతి వల్ల పేరెంట్స్ తనకి మాలతిని ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటారు అని చెప్పి ఆ విధంగా అంటూ ఉంటాడు. కానీ ఆ మాటలకి అజయ్ మరియు టోనీ ఇద్దరు కూడా ఏమీ సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉండడంతో బోల్డీ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోపక్క ఇండియా పాకిస్తాన్ మధ్య శాంతి ఒప్పందం కూడా పూర్తవుతుంది. అప్పటి నిజమైన ఫొటోస్ ని కూడా ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. మరోపక్క బేస్ నుంచి బోల్డీ కనిపించకుండా పోవడంతో తన కోసం చాలా మంది వెతుకుతారు కానీ ఎక్కడా కూడా తను కనిపించడు. దాంతో దాలి వెంటనే అజయ్ ని చూసి సార్ నాకు ఆ బోల్డీ సరైన జోడి కాదు, అతన్ని మార్చండి అని అంటూ ఉంటాడు. అజయ్ మాత్రం దానికి ఎటువంటి సమాధానం చెప్పకుండా అక్కడ ఉన్నటువంటి పైలట్స్ అందరినీ చూసి ఈ రోజు సాయంత్రం మీరందరూ కూడా గ్రౌండ్ దగ్గరికి బైక్లు తీసుకురండి అని చెప్పి వెళ్లిపోతాడు. మరోపక్క రాత్రి సమయంలో పాకిస్తాన్ జనరల్ అయినటువంటి ముషారఫ్ డైరెక్ట్ గా పాకిస్తాన్ పీఎం అయినటువంటి నవాజ్ షరీఫ్ కి ఫోన్ చేసి ఇండియాకి వ్యతిరేకంగా తనని రెచ్చగొట్టి తన దగ్గర పర్మిషన్ తీసుకుంటాడు. ఫైనల్ గా నవాజ్ షరీఫ్ కూడా ముషారఫ్ చెప్పినటువంటి ప్లాన్ ని అంగీకరిస్తాడు. మరోపక్క అజయ్ దగ్గరికి ఆ పైలట్స్ అందరూ కూడా బైక్స్ తీసుకురావడంతో అజయ్ వెంటనే వాళ్ళందరినీ చూసి ఆ బైక్స్ అన్నిటిని కూడా ఫ్లైట్ ఆకారంలో పెట్టమని చెప్పి ఆ బైక్స్ అన్నిటికి కూడా దారం కట్టేసి అజయ్ వాళ్ళని చూసి వాళ్ళకి ఒక టార్గెట్ ని చూపిస్తాడు. మీరు అక్కడ వరకు కూడా సమానమైనటువంటి డిస్టెన్స్ లోనే వెళ్ళాలి, కొంచెం అటు ఇటు అయినా సరే మీ బైక్స్ కట్టి ఉన్నటువంటి దారం తెగిపోతుంది. అలా దారం తెగింది అంటే ఎక్కడైతే దారం తెగిందో మళ్ళీ అక్కడి నుంచే మీరు సమానమైనటువంటి డిస్టెన్స్ లో మీకు చెప్పినటువంటి ఆ టార్గెట్ ని ఫినిష్ చేయాలి అని చెప్తాడు. దాంతో వాళ్ళందరూ కూడా ఆ బైక్స్ అన్నిటినీ కూడా ఫ్లైట్ ఆకారంలోనే సమానమైనటువంటి డిస్టెన్స్ లో నడిపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వారిలో వారికి సింక్ లేకపోవడంతో ప్రతిసారి కూడా దారం తెగిపోతూ ఉంటుంది. దాంతో ఆ అజయ్ విజిల్ వేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి రమ్మని చెప్తూ ఉంటాడు. ప్రతిసారి కూడా మాక్సిమం ఆ బోల్టీ వలన ఎక్కువ తప్పు జరుగుతూ ఉండడంతో ఫ్రెండ్స్ అందరూ కూడా తనని తిడుతూ ఉంటారు. దాంతో ఫైనల్ గా బోల్టీ వెంటనే తన ఫ్రెండ్స్ ని చూసి ఒక పని చేద్దాం, మనం ఇక్కడి నుంచి అందరం కూడా 40 స్పీడ్ లోనే వెళ్దామని చెప్పడంతో అందరూ కూడా స్పీడోమీటర్ ని చూస్తూనే నడుపుతూ ఉంటారు. అలా స్పీడోమీటర్ ని చూస్తూ అందరూ 40 లోనే వెళుతూ ఫైనల్ గా అజయ్ చెప్పినటువంటి టార్గెట్ ని కూడా రీచ్ అవుతారు. దాంతో అజయ్ వెంటనే వాళ్ళందరినీ కూడా స్టార్టింగ్ పొజిషన్ కి పిలిపించి ఇలా స్పీడోమీటర్ ని చూసుకుంటూ ఎవరైనా నడిపేస్తారు, అది కాదు నాకు కావాల్సింది అని ఆ బైక్స్ అన్నిటికీ ఉన్నటువంటి స్పీడోమీటర్ మీద ఒక బ్లాక్ స్టిక్కర్ ని అంటించేస్తాడు. ఇప్పుడు మళ్ళీ టార్గెట్ ని ఫినిష్ చేయండి అని చెప్పడంతో అప్పటి వరకు స్పీడోమీటర్ ని చూసి నడిపినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మాత్రం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరి స్పీడ్ ని ఒకరు సింక్ చేసుకుంటూ చాలా నీట్ గా మళ్ళీ టార్గెట్ ని ఫినిష్ చేస్తారు. అప్పుడు అజయ్ కి వీళ్ళకి ఇప్పుడు ఐక్యత వచ్చింది అని చెప్పి నవ్వుతూ ఉంటాడు. మరోపక్క ముషారఫ్ నవాజ్ షరీఫ్ ని మంచు కొండల దగ్గరికి తీసుకుని వెళ్లి మనం ఆ కొండలనే టార్గెట్ చేసి వాటిని మనం ఆక్రమించబోతున్నామని చెప్తాడు. వాటిని చూసినటువంటి నవాజ్ షరీఫ్ వెంటనే ఆ ముషారఫ్ కి తను అడిగినటువంటి పర్మిషన్లు ఇచ్చేస్తాడు. మరోపక్క ఇండియన్ పైలట్స్ అందరూ కూడా అజయ్ చెప్పిన విధంగానే ఫ్లైట్స్ తో వెళుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి శత్రువుల ఫ్లైట్స్ కూడా కనిపిస్తాయి కానీ వాళ్ళెవరికి కూడా దొరకకుండా వాళ్ళు తీయాల్సినటువంటి ఫొటోస్ అన్ని కూడా తీసుకుని మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. అలా తిరిగి వచ్చినందుకు వాళ్ళందరూ కూడా గట్టిగా పార్టీ చేసుకుంటూ ఉంటారు. బోల్ట్ వెంటనే తన గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి మాలతీని ఒక ఫైటర్ జెట్ లో కూర్చోబెట్టి మాట్లాడుతూ నేను మీ ఇద్దరిని కూడా ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. ఆ మాటలో ఉన్నటువంటి మాలతి బోల్టీకి ఈ ఫ్లైట్ అంటే చాలా ఇష్టం, అతన్ని మనం ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి తనను అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా పార్టీ దగ్గరికి వెళ్లి బాగా డాన్స్ చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే ఇక్కడే స్టోరీ 1999 మే 5వ తారీఖుకి అంటే 3 నెలల ముందుకు వెళ్తుంది. ఇండియన్ సోల్జర్స్ అందరూ కూడా వాళ్ళ పాయింట్ దగ్గరికి వెళుతూ ఉన్న సమయంలో విచక్షణ రహితంగా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఇండియన్ సోల్జర్స్ మీద షూట్ చేసి ఇండియన్ సోల్జర్స్ అందరినీ కూడా చంపేస్తారు. ఈ విషయం బేస్ లో తెలియడంతో అందరూ కూడా షాక్ అవుతూ ఎవరు చేయించి ఉంటారో అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే పాకిస్తాన్ వాళ్ళు మాత్రం ఈ దాడికి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఇదంతా కూడా ముజాహిద్దీన్లు చేశారు అని చెప్తూ ఉంటారు. కానీ ఇండియన్ ఆర్మీకి మాత్రం ఖచ్చితంగా దీని వెనకాల పాకిస్తాన్ ఆస్తం ఉంది అనుకుంటూ ఉంటారు. దాంతో ఆఫీసర్ పత్ని వెంటనే అక్కడ నిఘా పెట్టాలి అనుకుంటూ ఉంటాడు. మరోపక్క అజయ్ అహుజా తన వైఫ్ అయినటువంటి అల్కాకి జీప్ డ్రైవింగ్ నేర్పిస్తూ ఉన్న సమయంలో అక్కడికి టోనీ రావడంతో అజయ్ వెంటనే జీప్ దిగి టోనీ దగ్గరికి వెళ్లి మాట్లాడి సైలెంట్ గా వెనక్కి తిరిగి జీప్ లో ఉన్నటువంటి అల్కాని చూస్తూ ఉంటాడు. దాంతో అల్కాకి ఏదో ప్రమాదం జరిగినట్లుగా ఉంది అని అర్థం చేసుకుంటూ ఉంటుంది. అక్కడతో 2వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. 3వ ఎపిసోడ్ స్టార్టింగ్ సీన్ లోనే 1999 మే 15 అంటే కార్గిల్ యుద్ధం స్టార్ట్ అయిన 12వ రోజు జరుగుతున్నటువంటి స్టోరీని చూపించడం జరుగుతుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే నవాజ్ షరీఫ్ కి దీని గురించి అసలు ఏమీ తెలియకుండా ఉంటుంది. ముషారఫ్ జరిగిందంతా కూడా నవాజ్ షరీఫ్ కి చెప్పాలి అని డిసైడ్ అవుతూ ఉంటాడు. మరోపక్క టోనీ వైఫ్ టోనీని ఆ గోల్డెన్ యారో సెంటర్ దగ్గర డ్రాప్ చేసి వెళ్లిపోతుంది. మరోపక్క అజయ్ కూడా తన బట్టన్ని కూడా సర్దుకుంటూ ఉన్న సమయంలో అజయ్ వైఫ్ అయినటువంటి అల్కా మాత్రం అజయ్ కి స్వెటర్ కుట్టడం కోసం మాటిమాటికి తన సైజులు తీసుకుంటూ ఉంటుంది. అజయ్ అల్కాని చూసి ఖచ్చితంగా నీ బర్త్డేకి అంతా ఇక్కడికి వస్తాను అని చెప్పి తన వైఫ్ కి సెల్యూట్ కొట్టి అక్కడి నుంచి బయటికి వెళ్తాడు. అప్పుడే అల్కా
అహూజాకి ఏదో విషయం గుర్తుకు వచ్చి అజయ్ చెప్పడం కోసం బయటికి రాగా అప్పటికే అజయ్ అక్కడి నుంచి జీప్ లో వెళ్లిపోయి ఉంటాడు. నిజానికి అజయ్ మరియు ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ మిషన్ మీద వర్క్ చేయడం కోసం శ్రీనగర్ బయలుదేరి వెళ్తూ ఉంటారు. మరోపక్క ముషర్రఫ్ ఆ నవాజ్ షరీఫ్ కి తన ప్లాన్ మొత్తం కూడా వివరిస్తూ వాళ్ళు ఏ విధంగా ముజాహిద్దీన్ చెప్పి వాళ్ళ ఆర్మీ వాళ్ళని ఇండియాలోకి పంపించి అక్కడ దాడి చేయించారు అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ అక్కడ వాళ్ళు దొరికిపోయినా సరే మనం మాత్రం వాళ్ళు మన సోల్జర్స్ అన్న విషయం మాత్రం బయటికి చెప్పకూడదు, వాళ్ళు ముజాహిద్దీన్లను మాత్రమే మనం చెప్పాలి అని చెప్పి ప్లాన్ మొత్తం కూడా నవాజ్ కి చెప్తూ ఉంటాడు. మరోపక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అయినటువంటి పాట్నీ మన పైలట్స్ అందరినీ కూడా పిలిచి అక్కడ దాడి చేసింది ముజాహిద్దీన్ అని చెప్పి పాకిస్తాన్ చెప్తున్నారు, అంటే పాకిస్తాన్ మాకు దీనికి ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నారు, కాబట్టి మనం ఎల్ఓసి దాటకుండానే యువతల నుంచే దాడి చేయాలి, ఒకవేళ ఎల్ఓసి దాడితే మనం శాంతి ఒప్పందం చేసుకున్నాం కదా ఆ రూల్స్ ని అతిక్రమించినట్లుగా ఉంటుంది, కాబట్టి ఎల్ఓసి ఎవరు కూడా దాటకూడదు అని చెప్తూ ఉంటాడు. మరోపక్క నవాజ్ ఆ ముషర్రఫ్ చెప్తున్నటువంటి మాటల్ని వ్యతిరేకిస్తూ మనం ఇండియాతో శాంతి ఒప్పందం చేసుకున్నాం, వెంటనే నువ్వు అక్కడ పంపించినటువంటి సోల్జర్స్ అందరినీ కూడా వెనక్కి రప్పించు అంటూ ఉంటాడు. కానీ ఆ ముషర్రఫ్ కి మాత్రం అలా రప్పించడం ఇష్టం లేకుండా ఉంటుంది. దాంతో ముషర్రఫ్ వెంటనే ఆ నవాజ్ ని చూసి మాట్లాడుతూ నేను ఖచ్చితంగా ఆ ఏరియాను మాత్రం నా కంట్రోల్లోకి తీసుకుంటాను, అప్పుడు నా వెనకాల నువ్వు లేదు అని చెప్తే నీకు పేరు రాదు, నేను మాత్రం ఈ ఆపరేషన్ ని ఆపను, నేనే ఒంటరిగా దాన్ని సాధిస్తే నీకు పేరు రాకుండా పోతుంది అని చెప్పడంతో ఆ నవాజ్ షరీఫ్ కి ఇష్టం లేకుండానే ఆ ముషర్రఫ్ చేయబోతున్నటువంటి పనికి అంగీకరిస్తాడు. మరోపక్క అజయ్ వెంటనే తన టీం మెంబర్స్ అందరినీ కూడా చూసి మాట్లాడుతూ ఉగ్రవాదులు అక్కడ ఉన్నటువంటి కొండ మీద ఉన్నారు, మనం డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళలేం, లోయల మార్గం ద్వారా అక్కడికి వెళ్లి వాళ్ళ మీద దాడి చేయాల్సి ఉంటుంది, ముందుగా వాళ్ళు ఎక్కడున్నారో లొకేషన్ ని కూడా మనం కనుక్కోవాల్సి ఉంటుంది అని చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత మనకు 1991 మే 21 అంటే కార్గిల్ యుద్ధం స్టార్ట్ అయినటువంటి 18వ రోజు జరుగుతున్నటువంటి స్టోరీని చూపించడం జరుగుతుంది. టోనీ మరియు అజయ్ వెంటనే వాళ్ళ బేస్ నుంచి వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ లు తీసుకుని అతి కష్టమైనటువంటి లోయల మార్గం ద్వారా ప్రయాణిస్తూ ఆ హిల్ స్టేషన్ టాప్ మీదకి వెళుతూ ఉంటారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు మాత్రం ఇక్కడికి విమానాలు వస్తున్నాయని చెప్పి సౌండ్ విని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాల మీద తెల్లటి దుప్పటితో కప్పేస్తారు. అదేవిధంగా ఈ ఉగ్రవాదులు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఒక ప్లేస్ లో వెళ్లి దాక్కుంటారు. టోనీ మరియు అజయ్ వెంటనే అక్కడ ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తూ అక్కడ చాలా ఫొటోస్ ని తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ తిరిగి బేస్ కు వచ్చేస్తారు. మరోపక్క నవాజ్ షరీఫ్ కూడా పక్కన వాళ్ళ మాటలు విని ఆ ముషర్రఫ్ దగ్గరికి వెళ్లి తనకు సారీ చెప్పి ముషర్రఫ్ కి కావాల్సినటువంటి అన్ని పర్మిషన్లు కూడా ఇచ్చేస్తాడు. మరోపక్క అజయ్ మరియు టోనీ తీసుకొచ్చినటువంటి ఫొటోస్ అన్నింటినీ కూడా దగ్గర పెట్టి పరిశీలించగా వాళ్ళకి తీవ్రవాదులు ఆ కొండ మీదకి ఏ విధంగా ఏ దారి నుంచి వచ్చారో అవన్నీ కూడా అక్కడ వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతూ ఉంటాయి. దాంతో ఇవన్నీ కూడా అప్పుడు మన పిఎం అయినటువంటి వాజ్పేయి గారికి కూడా తెలుస్తాయి, కానీ తను మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ ఈ పని చేసి ఉండదు, రీసెంట్ గానే కదా వాళ్ళు శాంతి ఒప్పందం చేసుకుని వెళ్లారు అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనకు ఒక రియల్ ఫుటేజ్ ని కూడా చూపించడం జరుగుతుంది. అద్వానీ గారు ఈ దాడి వెనకాల పాకిస్తాన్ వాళ్ళ హస్తం ఉంది అని చెప్పి మీడియా వాళ్ళ దగ్గర చెప్తూ ఉంటారు. దాంతో ఈ న్యూస్ నెమ్మదిగా ఇరు దేశాల్లో అంటే పాకిస్తాన్ లోను ఇండియాలోను బాగా వైరల్ అవుతుంది. మరోపక్క నవాజ్ షరీఫ్ వెంటనే అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఫోన్ చేసి మీరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, ఈ దాడి మేము చేయలేదు, ముజాహిద్దీన్లే చేస్తున్నారు అని చెప్తూ ఉంటాడు. దానికి వాజ్పేయి గారు చాలా క్లియర్ గా సమాధానం చెప్తూ ఆ ముజాహిద్దీన్లు మీ దేశం వాళ్లే కదా, అంటే ఆ దాడి మీరు చేసినట్లే అని చెప్పడంతో నిజంగానే వాళ్ళు తప్పు చేస్తున్నాం అన్న విషయం ఆ నవాజ్ షరీఫ్ కి ముందే తెలుసు కాబట్టి తన సిగ్గుతో తలదించుకుంటాడు. ఆ తర్వాత మనకు 1999 మే 27 అంటే కార్గిల్ యుద్ధం స్టార్ట్ అయ్యి 24వ రోజు జరుగుతున్నటువంటి స్టోరీని చూపించడం జరుగుతుంది. అజయ్ మరియు దాలి వెంటనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఫొటోస్ అన్నింటినీ కూడా తీయడం కోసం వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ లో బయలుదేరతారు. మరోపక్క దాస్ మరియు నిశాంత్ వెంటనే ఆయుధాలని సెట్ చేసుకుని వాళ్ళు కూడా వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ లో బయలుదేరతారు. అయితే శత్రువులు మన మీదకి వచ్చేస్తున్నారు అని చెప్పి ఆ టెర్రరిస్టులు వెంటనే ఆ విమానాల స్పీడ్ చాలా ఎక్కువగా ఉండడంతో టార్గెట్ ని లాక్ చేయకుండానే మిసైల్ ని రిలీజ్ చేస్తారు. దాంతో ఆ మిసైల్ వెంటనే ఈ ఫ్లైట్స్ ని ఫాలో అవ్వడం మొదలు పెడుతుంది. దాంతో దాస్ మరియు నిశాంత్ వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతూ ఉంటారు. ఆ క్రమంలో నిశాంత్ తన ఫ్లైట్ ని చాలా వేగంగా చాలా ఎత్తుగా పైకి తీసుకుని వెళ్లడంతో తన ఫ్లైట్ సడన్ గా పనిచేయడం ఆగిపోతుంది. దాంతో నిశాంత్ ఫ్లైట్ ఒక ప్లేస్ లో క్రాస్ అయిపోతుంది. దాన్ని చూసినటువంటి దాస్ వెంటనే అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఎయిర్ బేస్ కు వచ్చేస్తాడు. దాంతో ఈ విషయం వెంటనే అజయ్ మరియు దాలికి తెలియడంతో అజయ్ వెంటనే నిశాంత్ ఫ్లైట్ ఎక్కడుందో కనుక్కోవాలని చెప్పి ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ దాలి కూడా వెళ్ళాలనుకుంటాడు, కానీ దాలి ఫ్లైట్ లో అంత ఇంధనం లేకపోవడంతో తిరిగి వెనక్కి వచ్చేయమని చెప్తూ ఉంటారు. అదే విధంగా ఈ అజయ్ ని కూడా వెనక్కి తిరిగి వచ్చేయమని చెప్తూ ఉంటారు. కానీ అజయ్ మాత్రం నిశాంత్ ఎక్కడ ఉన్నాడో ఆ ప్లేస్ ని మాత్రం కనిపెట్టాలి అనుకుంటూ ఉంటాడు. కానీ కింద ఉన్న అధికారులు మాత్రం వద్దు, అసలు ఎయిర్ క్రాఫ్ట్ కి ఎటువంటి ఆయుధాలు కూడా లేవు, నిన్ను నువ్వు కాపాడుకోవడానికి కూడా ఎటువంటి ఆయుధాలు లేవు, ప్లీజ్ వెనక్కి తిరిగి వచ్చేయని అంటూ ఉంటారు. అయినప్పటికీ అజయ్ మాత్రం లేదు, ఆ నిశాంత్ ఎక్కడున్నాడో కనుక్కోవాలి అని చెప్పి ముందుకు వెళ్తూ ఉంటాడు. మరోపక్క ఉగ్రవాదులకి మరొక ఫ్లైట్ వస్తుంది. ఈసారి మాత్రం దీన్ని మిస్ అవ్వడానికి వీలు లేదు అని చెప్పి రెడీగా వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే ఆ అజయ్ మాత్రం ఆ నిశాంత్ ఫ్లైట్ ఎక్కడుందో కనుక్కోవాలని చెప్పి చాలా వెతికి ఆ లొకేషన్ ని కనిపెట్టి లొకేషన్ వెంటనే తన టీం మెంబర్స్ కి షేర్ చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో కింద ఉన్నటువంటి
ఉగ్రవాదులు అజయ్ ఫ్లైట్ టార్గెట్ ని ఫిక్స్ చేసి మిసైల్ ని వదలడంతో ఆ మిసైల్ అజయ్ ఫ్లైట్ ని ఫాలో అవుతూ ఉంటుంది. అజయ్ దాని నుంచి తప్పించుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తాడు, కానీ ఆ మిసైల్ వచ్చి అజయ్ ఎయిర్ క్రాఫ్ట్ ని బ్లాస్ట్ చేస్తుంది. రాడర్ లో కూడా తన ఎయిర్ క్రాఫ్ట్ కనిపించకుండా పోతుంది. కానీ అజయ్ మాత్రం చాలా తెలివిగా ఆ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి తప్పించుకుని పారాషూట్ సహాయంతో ఒక అడవు మార్గంలో దూకేస్తాడు. వెంటనే పారాషూట్ ని మడత పెట్టుకుని అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు. ఇక్కడతో 3వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. 4వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో అజయ్ వెంటనే తను ఎక్కడ ఉన్నాడో చెక్ చేసుకోవాలని మ్యాప్ ని తీసి చూడగా తను ఆల్రెడీ ఎల్ఓసి ని క్రాస్ చేసి పాకిస్తాన్ ఏరియాలోకి వచ్చేసినట్లుగా తనకు అర్థమవుతూ ఉంటుంది. మరోపక్క అజయ్ ఎల్ఓసి దాటేశాడని చెప్పి టోనీ మరియు దాలీకి తెలియడంతో వెంటనే తనని రెస్క్యూ చేయడం కోసం హెలికాప్టర్ లో వెళ్లి కూర్చున్న సమయంలో అక్కడికి పాట్నీ వచ్చి మాట్లాడుతూ అక్కడికి వెళ్లడం చాలా ప్రమాదం, మనం ఎల్ఓసిని దాటకూడదు, పర్మిషన్ ఇవ్వడం కుదరదు అని చెప్పి పర్మిషన్ ని రద్దు చేస్తారు. మరోపక్క అజయ్ని పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు పట్టుకుని తీసుకుని వెళ్లిపోతారు. అదే సమయంలో పాట్నీ మాత్రం తన సోల్జర్స్ దగ్గరికి వచ్చి ఈ ఆపరేషన్ సఫేద్ని ఆపేయడం జరుగుతుంది అని చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి టోనీ మాత్రం చాలా కోపపడుతూ ఉంటాడు. పత్ని వెంటనే ఆ టోనీని చూసి నాకు కూడా చాలా కోపంగా ఉంది, నా కళ్ళ ముందరే చాలా మంది మన సోల్జర్స్ చనిపోయారు, కానీ ఆ ఎల్ఓసి దాటడానికి మాత్రం ప్రజెంట్ మనకి ఎటువంటి పర్మిషన్ లేదు అని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే వీళ్ళు ఎల్ఓసి దాటకుండా అటాక్ చేయాల్సి ఉంటుంది, ఆ ప్రాసెస్ లో చాలా మంది సైనికులు చనిపోతున్నారు, అందుకే ఈ ఆపరేషన్ ఆపేస్తున్నాను. మనం ఇక్కడ అటాక్ చేయాలి అంటే మనకు మిరాజ్ ఫ్లైట్లు కావాలి, ఫ్లైట్లు సిద్ధంగానే ఉన్నాయి కానీ బాంబులు ఇంకా రెడీ కాలేదు అని చెప్పి ఆ పార్టీని అంటూ ఉంటాడు. మరోపక్క అటల్ బిహారీ వాజ్పేయి గారికి మన ఇద్దరు సోల్జర్స్ పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఉండిపోయారని తెలియడంతో వాళ్ళని ఎలాగైనా ఇక్కడికి తీసుకురావాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరోపక్క పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు అజయ్ని తీసుకుని వెళ్లి తనను చాలా తీవ్రంగా కొడుతూ అసలు నువ్వు ఎందుకు పాకిస్తాన్ లోపలికి వచ్చావు అని అడుగుతూ ఉంటారు. అజయ్ వాళ్ళని చూసి సమాధానం చెప్తూ నేను పొరపాటున మీ భూభాగంలోకి వచ్చాను, కావాలంటే నా ఫ్లైట్ ని చెక్ చేయండి, ఎక్కడా కూడా ఆయుధాలు లేవు అని అంటూ ఉంటాడు. అయినప్పటికీ ఆ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు మాత్రం అజయ్ చెప్పే మాటలను వినకుండా తనని చాలా తీవ్రంగా కొడుతూ హింసిస్తూ ఉంటారు. మరోపక్క ముషర్రఫ్ చైనాకి వెళ్లి వాళ్ళకి సహాయం చేయమని కోరడంతో చైనా వాళ్ళు మాత్రం సహాయం చేయడం కోసం నిరాకరిస్తారు. ఎందుకంటే చైనా వాళ్ళకి ఆ కాశ్మీర్ లో దాక్కుని ఉన్నటువంటి వాళ్ళు మరెవరో కాదు, పాకిస్తాన్ వాళ్ళు ముసాయిద్దీన్ అని చెప్తున్నారు కానీ వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళే, అందుకే వీళ్ళకి సహాయం చేయకూడదు అనుకున్నటువంటి చైనా వాళ్ళకి సహాయం నిరాకరిస్తుంది. మరోపక్క పాకిస్తాన్ వాళ్ళు అజయ్ని తీసుకుని వెళ్లి ఒక ప్లేస్ లో కూర్చోబెట్టి తన స్టేట్మెంట్ ఇవ్వమని చెప్తూ నువ్వు స్టేట్మెంట్ ఎలా ఇస్తావో తెలుసా, నువ్వు కావాలనే పాకిస్తాన్ లో దాడి చేయడం కోసం వచ్చినట్లుగా ఒక స్టేట్మెంట్ ఇవ్వు, నువ్వు అలా ఇస్తే నిన్ను మేము లండన్ కి పంపించి నీ ఫ్యామిలీ మొత్తం కూడా అక్కడ హ్యాపీగా ఉండవచ్చు, ఆ ఏర్పాట్లన్నీ కూడా మేమే చేస్తామని అంటూ ఉంటారు. అయితే ఆ మాటలో ఉన్నటువంటి అజయ్ మాత్రం లేదు, నేను నా దేశానికి ఎట్టి పరిస్థితుల్లో ద్రోహం చెయ్యను, అటువంటి పని మాత్రం నేను చెయ్యను అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క కొంతమంది వ్యక్తులు ఒక వ్యాన్ లో కూర్చొని జరుగుతున్న విషయాలన్నీ కూడా రికార్డ్ చేస్తూ ఉంటారు. మరోపక్క పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు అజయ్ ని ఎల్ఓసి దగ్గరికి తీసుకుని వచ్చి ఒక్కసారిగా అజయ్ తల మీద గన్ను గురిపెట్టి తనని షూట్ చేస్తారు. అజయ్ చనిపోయే ముందు జై భారత్ జై హింద్ అంటూ అక్కడికక్కడ చనిపోతాడు. మరోపక్క అజయ్ చనిపోయాడు అన్న విషయం అల్కాకి తెలియడంతో తను చాలా బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరోపక్క పాట్ని ఆ టోనీ దగ్గరికి వచ్చి అయిపోయింది అన్నట్లుగా చెప్తూ ఉంటాడు. దాంతో ఆ టోనీకి అజయ్ చనిపోయాడు అన్న విషయం తెలియడంతో తను చాలా బాధపడుతూ ఉండగా ఇంతలో పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. దానిలో పాకిస్తాన్ వాళ్ళు ఆ అజయ్ ని ఎంతలా టార్చర్ చేశారో అదంతా కూడా తెలుసుకుని టోనీ చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత అజయ్ పార్థివ దేహాన్ని వెంటనే వాళ్ళ పేరెంట్స్ కి అప్పచెప్తారు. ఇక్కడే మనకు నిజమైనటువంటి అజయ్ పార్థివ దేహాన్ని వాళ్ళ పేరెంట్స్ కి ఇచ్చేటప్పుడు జరిగినటువంటి సన్నివేశాలన్నింటినీ కూడా చూపిస్తూ ఉంటారు. అజయ్ చనిపోవడంతో అజయ్ వైఫ్ అయినటువంటి అల్కాతో పాటు అజయ్ సహచరులు అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. మరోపక్క టోనీ కూడా అజయ్ ని కోల్పోయినందుకు చాలా బాధపడుతూ ఉండడంతో టోనీ వైఫ్ వెంటనే టోనీని చూసి వాళ్ళకి ఖచ్చితంగా మనం గట్టిగా సమాధానం చెప్పాలి అంటూ ఉంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి టోనీ వెంటనే శాండీకి ఫోన్ చేసి మిరాజ్ ఫ్లైట్ రెడీ అయ్యిందని అడుగుతాడు. దానికి శాండీ సమాధానం చెప్తూ మిరాజ్ ఫ్లైట్ రెడీ అవ్వడానికి ఇంకొద్ది రోజులు సమయం పట్టేలాగా ఉంది అంటూ ఉంటాడు. కానీ టోనీకి మాత్రం ఇంకా వెయిట్ చేయడం ఇష్టం లేక ఆ తర్వాత రోజే పాట్నీ దగ్గరికి వెళ్లి మనం లైన్ ఆఫ్ కంట్రోల్ దాటితేనే కదా మనకి చెడ్డ పేరు వస్తుంది, మనం లైన్ ఆఫ్ కంట్రోల్ దాటకుండా ఎగ్జాక్ట్ గా ఎక్కడైతే టెర్రరిస్టులు ఉన్నారో అక్కడ బాంబులు వేయొచ్చు అని ఒక ప్లాన్ ని చాలా క్లియర్ గా ఆ పాట్నీకి వివరిస్తాడు. అది మొత్తం అర్థం చేసుకున్నటువంటి పాట్నీ వెంటనే ఆ టోనీకి కేవలం 3 రోజులు మాత్రమే సమయం ఇస్తాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. ఆ తర్వాత ఎపిసోడ్ లోనే టోనీ బృందంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాంబులు ఎలా వెయ్యాలి అని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అలా బాగా ప్రాక్టీస్ చేసి వాళ్ళందరూ కూడా హెయిర్ స్ట్రైక్ కోసం రెడీ అవుతూ ఉంటారు. టోనీ వెంటనే తన పార్ట్నర్ గా క్యారీ మితాల్ని ఎంచుకుంటాడు. కట్ చేస్తే ఇక్కడే మనకు 1999 జూన్ 7 అంటే కార్గిల్ యుద్ధం మొదలైనటువంటి 30 రోజు పాకిస్తాన్ నుంచి కొంతమంది అధికారులు ఇండియాకి వచ్చి వాజ్పేయి గారిని కలుస్తారు.
వాళ్ళు వాజ్పేయి గారిని చూసి మాట్లాడుతూ, ఇండియా వాళ్ళు చాలా సార్లు లైన్ ఆఫ్ కంట్రోల్ ని దాటుతున్నారు, మేము మాత్రం చాలా సైలెంట్ గా ఉన్నాం, ఇందులో మాకు ఎటువంటి ప్రమేయం లేదు, మీ మీద దాడి చేస్తున్న వాళ్ళు ముజాహిద్దీన్లు, వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ వాజ్పేయి గారు వెంటనే ఆ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఒక ఆడియో రికార్డ్ ని వినిపిస్తారు. దాంట్లో పాకిస్తాన్ లో ఉన్నటువంటి మినిస్టర్స్ అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఆ ఆడియోలో దీనంతటి వెనకాల పాకిస్తాన్ ఉంది అన్న విషయం క్లియర్ గా అర్థమవుతూ ఉంటుంది. ఇదే విషయాన్ని మీడియాకి కూడా రిలీజ్ చేస్తారు. దాంతో ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ పరువు పోతుంది. మరోపక్క నవాజ్ వెంటనే ముషారఫ్ దగ్గరికి వెళ్లి వెంటనే ఈ ఆపరేషన్ మొత్తం కూడా ఆపేయాలని అంటూ ఉంటాడు. కానీ ఆ ముషారఫ్ తన మాటలు వినకుండా నవాజ్ని చూసి, మీరు మాకు పర్మిషన్ ఇస్తూ చాలా లెటర్స్ మీద సైన్ చేసి ఇచ్చారు, ఈ విషయం బయటకు వస్తే మీకే చెడ్డ పేరు వస్తుంది, ఈ ఆపరేషన్ మాత్రం ఆపే ప్రయత్నం చెయ్యొద్దు అని అంటూ ఉంటాడు. మరోపక్క టోనీ మరియు దాలి ఇద్దరు కూడా వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ లో అటాక్ చేయడం కోసం బయలుదేరుతూ ఉంటారు. అదే సమయంలో కింద ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళు కూడా ఎప్పుడైతే మన వాళ్ళు అటాక్ చేస్తారో వెంటనే మనం కూడా అక్కడికి వెళ్ళి అటాక్ చెయ్యాలి అని చెప్పి ఆర్మీ పై అధికారులు అందరూ కూడా ఆర్మీ ఆఫీసర్స్ అందరినీ కూడా రెడీ చేస్తూ ఉంటారు. మరోపక్క టోనీ మరియు దాలి ఇద్దరు కూడా చాలా తెలివిగా వెళ్లి ఆ టెర్రరిస్టుల మీద బాంబు వేయడంతో మన ఆర్మీ అధికారులు వెంటనే ఆ పాయింట్ దగ్గరికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి ఆ టెర్రరిస్టులందరినీ కూడా చంపేస్తారు. ఆ విధంగా ఇండియన్ ఆర్మీ తిరిగి మళ్ళీ ఆ ప్రాంతాన్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటారు. మరోపక్క పాకిస్తాన్ వాళ్ళు కూడా అక్కడికి వెళ్లి ఇండియా వాళ్ళు ఏ విధంగా దాడి చేసి ఉంటారు అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఆ విధంగా ఈ టెర్రరిస్టులు ఉన్నటువంటి లొకేషన్ మొత్తం కూడా మన ఇండియన్ ఆర్మీ వాళ్ళకి తెలియడంతో చాలా తెలివిగా అక్కడికి వెళ్లి వాళ్ళందరినీ కూడా హతమారుస్తూ ఉంటారు. అలా పాకిస్తాన్ పంపించినటువంటి వాళ్ళ ఆర్మీ ఆఫీసర్స్ అందరూ కూడా చనిపోతూ ఉంటారు. అప్పుడు ముషారఫ్ వెంటనే జావేద్ని చూసి, మిగిలి ఉన్నటువంటి మన వాళ్ళందరినీ కూడా ఒక ప్లేస్ లో దాక్కోమని చెప్పండి అని చెప్పడంతో ఆ పాక్ ఆర్మీ వాళ్ళు నిజంగానే ముషారఫ్ చెప్పినట్లుగానే ఒక ప్లేస్ లో దాక్కుని ఉండి ఉంటారు. అప్పుడే అక్కడికి ఇండియన్ ఆర్మీ వాళ్ళు రావడంతో అక్కడికి వచ్చినటువంటి ఇండియన్ ఆర్మీ వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు చంపేస్తారు. అక్కడతో ఈ 5వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. 6వది మరియు లాస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మన ఇండియా సోల్జర్స్ చాలా మంది చనిపోవడంతో మనకి చాలా నష్టం ఏర్పడుతుంది. అయితే ఆ సమయంలో మన ఇండియన్ ఆర్మీకి పాకిస్తాన్ ఆర్మీ సోల్జర్ ఒక వ్యక్తి దొరుకుతాడు. దాంతో ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ అయినటువంటి సర్తరాజ్ వెంటనే ఆ పాకిస్తాన్ సోల్జర్ దగ్గరికి వెళ్లి, మాకు నిజం చెప్పు, నిజం చెప్తే నీకు మా ఇండియన్ జైల్లో మంచి భోజనం పెడతాం, జీవితాంతం కూడా హ్యాపీగా ఇక్కడ బ్రతికిపోవచ్చు, లేదంటే బయట మా సోల్జర్స్ చాలా ఆకలితో ఉన్నారు, వాళ్ళని ఇక్కడికి రప్పిస్తానని చెప్పడంతో ఆ పాక్ సోల్జర్ జరిగిందంతా కూడా చెప్పేస్తాడు. మరోపక్క టోనీ వెంటనే పట్నీ దగ్గరికి వెళ్లి, మనం దాడి పగల కాదు, ఇక మీద నుంచి రాత్రిపూట చేయాలి, అప్పుడే మన శత్రువుకి మనం ఎటు నుంచి వస్తున్నావో కూడా కనుక్కోవడం కొంచెం కష్టం అవుతుంది అని చెప్పడంతో పై అధికారులు కూడా రాత్రిపూట దాడి చేయడం కోసం పర్మిషన్ ఇస్తారు. దాంతో టోనీ అండ్ బృందం వెంటనే రాత్రి సమయంలో వెళ్లి ఆ ఉగ్రవాదుల మీద చాలా తీవ్రంగా దాడులు చేస్తూ ఉంటారు. దాంతో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు అందరూ కూడా చాలా మంది చనిపోతూ ఉంటారు. మరోపక్క నవాజ్ షరీఫ్ కూడా యుద్ధం ఎలా నడుస్తుందో తెలుసుకోవాలి అని చెప్పి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళగా అక్కడ తన సోల్జర్స్ చాలా మంది చనిపోయి ఉంటారు, చాలా మంది గాయాలతో ఉంటారు. దాన్ని చూసినటువంటి నవాజ్కి పాకిస్తాన్ యుద్ధంలో ఓడిపోతున్నట్లుగా గ్రహించి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ జావేద్ను చూసి, మనం వెంటనే ఇక్కడతో ఈ యుద్ధాన్ని ఆపేయాలి అని అంటూ ఉంటాడు. దానికి ఈసారి జావేద్ కూడా ఒప్పుకుంటాడు. దాంతో జావేద్ వెంటనే ఫోన్ చేసి ముషారఫ్ కి ఈ విషయం చెప్పడంతో ముషారఫ్ వెంటనే తన పవర్ ని ఉపయోగించి జావేద్ ని తన పదవిలో నుంచి తీసేస్తాడు. మరోపక్క రాత్రి సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మళ్ళీ రాత్రి సమయంలో వెళ్లి దాడి చేయడం కోసం అక్కడికి వెళ్ళగా కింద ఉన్నటువంటి ఆ పాకిస్తాన్ తీవ్రవాదులు టార్గెట్ ని సరిగ్గా చూడకుండానే మిసైల్ ని వదులుతూ ఉంటారు. దాంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వెంటనే మళ్ళీ కిందకి తిరిగి వచ్చేయగా అప్పుడే వాళ్ళకి తెలిసేది ఏమిటి అంటే ఆ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ దగ్గర ప్రెజెంట్ రాడార్ వ్యవస్థ ఉంది అని తెలుస్తుంది. అప్పుడు బాల్టే వెంటనే తన అధికారులను చూసి, మనకు అజయ్ సార్ ఒక టెక్నిక్ చెప్పాడు కదా, సేమ్ ఆ టెక్నిక్ లో మనం వెళ్ళి అటాక్ చేయాలని చెప్తాడు. ఆ తర్వాత రోజు రాత్రి మళ్ళీ దాడి చేయడం కోసం వీళ్ళందరూ కూడా ఎయిర్ క్రాఫ్ట్స్ ని సిద్ధం చేసి ఆ అజయ్ చెప్పినటువంటి టెక్నిక్ ని ఫాలో అవుతూ అందరూ కూడా సరైనటువంటి డిస్టెన్స్ లోనే వెళుతూ ఉంటారు. కింద ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళకి అక్కడ ఒక పెద్ద చుక్కలాగా రాడార్ వ్యవస్థలో కనిపిస్తూ ఉండడంతో ఇది ఖచ్చితంగా సామాన్య ప్రజలు వెళ్తున్నటువంటి ఫ్లైట్ అయి ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మాత్రం చాలా తెలివిగా చాకచక్యంగా అక్కడికి వెళ్ళి ఒక్కసారిగా ఆ ఫ్లైట్స్ అన్ని కూడా మళ్ళీ దూరంగా వెళ్లిపోయి అక్కడ ఉన్నటువంటి టార్గెట్స్ అన్నిటి మీద కూడా ఒకేసారి దాడి చేస్తారు. ఆ విధంగా ఇండియన్ ఆర్మీ ఆ ప్రాంతాలన్నిటి మీద కూడా తిరిగి పట్టును సాధిస్తుంది, వాటన్నిటినీ కూడా వాళ్ళ ఆధీనంలోకి తెచ్చేసుకుంటుంది. మరోపక్క నవాజ్ షరీఫ్ వెంటనే డైరెక్ట్ గా అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్లి కలవడంతో తను వెంటనే నవాజ్ షరీఫ్ ని చూసి, నీ దగ్గర 2 దారులు మాత్రమే ఉన్నాయి, ఒకటి మీరే ఇండియా మీద దాడి చేయించారు అని చెప్పి మీరు ఒప్పుకోవాలి, 2 అక్కడున్నటువంటి మీ ఆర్మీ ఆఫీసర్స్ అందరినీ కూడా కాశ్మీర్ ని ఖాళీ చేయించమని చెప్పండి. మరోపక్క పాకిస్తాన్ లో ఆ నవాజ్ కి వ్యతిరేకంగా తన దిష్టి బొమ్మల్ని కూడా తగలబెడుతూ ఉంటారు. మరోపక్క కార్గిల్ యుద్ధంలో మనం గెలిచినందుకు భారతదేశంలో మాత్రం అందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉంటారు.
అదే సమయంలో మన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ అయినటువంటి సర్తాజ్ దగ్గర పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి చాలా డెడ్ బాడీస్ ఉంటాయి, కానీ వాటికి మాత్రం కొంచెం కూడా ఎటువంటి అవమానం చేయకుండా చాలా గౌరవంగా వాటికి అంత్యక్రియలను పూర్తి చేస్తాడు. మరోపక్క ఇండియన్ ఎయిర్ బేస్ లో అందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు. అదే సమయంలో ఈ న్యూస్ ను చూసినటువంటి అల్కా కూడా ఆనందపడుతూ ఉంటుంది. ఆ సమయంలో అల్కా ఆ క్వార్టర్స్ ని వదిలేసి అక్కడి నుంచి పర్మనెంట్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఈ అల్కా ఒక పెట్రోల్ బంక్ లో వర్క్ చేస్తూ ఉంటుంది. అలాంటి సమయంలోనే ఒక రోజు టోనీ తన దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. అక్కడతో ఈ సిరీస్ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.